క్రీస్తు ప్రభునందు ప్రియ దేవునికి బిడ్డలారా, ఈ తపస్కాల పనుదిన వాక్య ధ్యానానికి మీ అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాం. ఈనాడు పరిశుద్ధ గ్రంథము మత్తయి శుభవార్త 21వ అధ్యాయము 33వ వచనం నుంచి 43 వరకు, 45 నుంచి 46 వచనాల వరకు మనం చూసుకున్నట్లయితే, మరి ఈనాడు పరిశుద్ధ గ్రంథ పఠనాల్లో దేవుడు మనకు బోధించేటువంటి మాట భూస్వామి కౌలుదారు అనేటువంటి ఉపమానాన్ని చూస్తూ ఉన్నాం. ఆనాడు దేవాదేవుడు మరి ధర్మశాస్త్రకులు, బోధకులు, పరిసయ్యులు, మరి ప్రధాన అర్చకుల గురించి, వారి యొక్క భావాలను గురించి దేవుడి ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. అక్కడ మనం చూసుకున్నట్లయితే ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమానికి భూస్వామిగా ఒక కౌలుదారి యొక్క భూమిని ఇస్తూ ఉన్నాడు గుర్తుకి. ఆ కౌలుదారి యొక్క ధనాన్ని తెచ్చుకోవడానికి ఆ సేవకుడు కొంతమంది బిడ్డలను పంపించినప్పుడు ఆ బిడ్డలను వాళ్ళు రాళ్లతో కొట్టి చంపుతూ ఉన్నారు. తర్వాత యజమానుడు బాగా ఆలోచించి తన కుమారుని కూడా పంపినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ పంపినప్పుడు ఆ కుమారుని కూడా వాళ్ళు హతమార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ మనకు కనపడేటువంటి భావన ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మరి దేవుడిని ఆయన అంగీకరించక స్వార్థ బుద్ధితో ఆయన తృణీకరించినట్లుగా అక్కడ మనకు కనపడుతుంది. మరి ఈ లోకపరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మరి చాలామంది బిడ్డలు స్వార్థముతో, ఆలోచనతో, ధనము కోసమో మరి ఇంకా ఆస్తుల కోసమో కొన్నిసార్లు ఈ లోక జీవితంలో మంచి జీవితాన్ని జీవించకుండా ఆశపడి కొన్నిసార్లు వారిని హత్య చేయడానికి, నాశనం చేయడానికి, లాక్కోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు క్రైస్తవులంగా మన జీవితము చాలా విలువైంది. ఈ లోకంలో కొన్ని సంవత్సరాలు మాత్రమే, కొన్ని రోజులు మాత్రమే ఈ లోకంలో మనం జీవించగలుగుతూ ఉంటాం. జీవించిన అన్నాళ్ళు కూడా దేవునికి విధేయులుగా ఉండాలి. ఈ లోకంలో మనుషులకు కూడా చాలా పరిపూర్ణమైనటువంటి ప్రేమ కలిగిన బిడ్డలుగా ఉండాలని మనకి ఈ భావాలు మనకు అర్థం చేస్తూ ఉన్నాయి, తెలియపరుస్తూ ఉన్నాయి. మనం చెప్తూ ఉంటాం, ఈ లోకంలో ఎంతకాలం జీవిస్తున్నది ముఖ్యం కాదు, కానీ ఎంత మంచిగా జీవిస్తున్నదే ముఖ్యం. మనం చదువుతూ ఉంటాం, ఉపదేశ గ్రంథంలో 7వ అధ్యాయంలో 1వ వచనం చూసినట్టే, విలువగల సుగంధ తైలము కంటే మంచి పేరు మెరుగు, పుట్టినరోజు కంటే గిట్టినరోజు విలువైనది అంటూ ఉంటారు. అంటే నీ జీవితం పుట్టడం చాలా ముఖ్యమైతే దానికన్నా మరణించడం కూడా చాలా ముఖ్యమైనది. ఆ మరణానికి ఈ పుట్టినరోజుకి మధ్య కూడా నీ జీవితం చాలా విలువ కలిగిందిగా, మెరుగైనదిగా, దేవుని దృష్టిలో మెచ్చతగినగా ఉండాలని దేవుడు తిన్న మాటల ద్వారా తెలియపరుస్తున్నాడు. కనుక ప్రతి దేవుని బిడ్డలారా, మరి ఆలోచన చేసినట్లయితే మన జీవితాలు ఎలా ఉన్నాయి, ఏ విధంగా మనం ముందుకు వెళుతున్నాం అనే దాన్ని ఆత్మపరిశీలన చేసుకుని మంచి క్రైస్తవులుగా జీవించడానికి, ఈ యొక్క విలువ కలిగినటువంటి జీవితాన్ని జీవించడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేద్దాం. కనుక ఈ మాటలు మన హృదయాల్లో పదిలపరుచుకుని దేవుని బిడ్డలుగా జీవించే గొప్పనైన భాగ్యం దయచేయమని ఆ దేవాదేవుని అడుగుదాం. అలా ఉండడానికి ప్రయత్నం చేద్దాం, ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహిమగల దేవ, పరలోకరాజ, ఘనమైన తండ్రి, నీ పరిశుద్ధమైనటువంటి పాదాల వందనాలు. గడిచిన కాలమంతా నీ రెక్కల మాటలు కాచావు. ఈనాడు విన్నటువంటి ప్రతి మాట కూడా మా హృదయాల్లో ఫలభరితమైనట్లుగా సహాయం చేయండి. ఆ రీతిగానే మా జీవితాన్ని ప్రభువా విలువ కలిగిన జీవితంగా, మరి ఆనాడు కౌలుదారుడు, భూస్వామి ఏ విధంగా తన జీవితాలలో వారి యొక్క పరివర్తన మనం చూస్తూ ఉన్నాము, ఆ పరివర్తనలో లేనటువంటి బిడ్డలుగా మేము మంచి పరివర్తన కలిగి జీవించే బిడ్డలుగా తయారు చేయమని మా యొక్క ప్రభువా 16వ పోప్ ఫ్రాన్సిస్ గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నడిపించి తపస్కాల పొందిన ప్రార్థనలో ప్రతి ఒక్కరూ కూడా దేవునికి విధేయతగా మరి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే గొప్పమైన భాగ్యం దయచేయమని ఈ మా మనవులన్నీ కూడా మా నాథుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. ఇట్లు మీ యొక్క సహోదరుడు జాన్ కుమార్.